మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారా? మీ కుటుంబంలో అందరూ మంచిగా ఉన్నారా? దేవునికి స్తోత్రం. దేవుడు మరొక దినం మనకిచ్చాడు. ఈ దినము మీరు దేవుని వాగ్దానము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుడు ఈ దినము మనలను జ్ఞాపకం చేసుకొని భూమి మీద మనలను, మన కుటుంబాలను, మన తల్లిదండ్రులను సజీవులుగా ఉంచినందుకు దేవునికి వందనాలు చెల్లించుదాం. దేవుని వాగ్దానము కొరకు నీవు ఎదురు చూస్తూ ఉన్నావు. దేవుడు నేటి దినము మనకిచ్చిన వాగ్దానం, నీ ఎడల యేసయ్య కృప అధికముగా ఉన్నది. ఆమెన్. దేవుడు ఈ వాగ్దానమును 103వ కీర్తన 11వ చరణములో దేవుడు బయలుపరిచాడు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఈరోజు నీ ఎడల యేసయ్య కృప ఎంతో అధికముగా ఉన్నది అని వాక్యం సెలవిస్తోంది. క్రీస్తునందు ప్రియమైన కుమారుడా, కుమార్తె, ఈ వాగ్దానమును దేవుడి దినము నీకు, నాకు, మనకు బయలుపరిచిన విధానమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన కృప ఎంత అధికముగా ఉన్నదో ఆ కృపను వర్ణిస్తూ కీర్తనాకారుడు 103వ కీర్తన రాసిన దావీదు గారు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అంటాడు. యేసయ్య ఎన్నో ఉపకారాలు, ఎన్నో మేలులు మనకు చేశాడు. వాటన్నిటిని మనం లెక్కించాలంటే అవి లెక్కకు మించి ఉన్నవి అంటాడు మరొక చోట. కనుక ఆయన చేసిన ఉపకారాలలో మచ్చుకు కొన్ని ఈ 103వ కీర్తనలో మనం చూస్తాం. ఏం చేశాడంటే నీ యొక్కయు నా యొక్కయు పాపములను, దోషములను ఆయన క్షమించాడు. రెండవది సంకటములన్నిటినీ కుదిర్చాడు ఆయన. మూడవదిగా మన ప్రాణమునకు విమోచనము కలగచేస్తున్నాడు. ఎన్నోసార్లు ప్రమాదాల చేత గురి అయిన నేను, నీవు, మనము చనిపోవలసిన వారమై ఉండగా ప్రభు మన ప్రాణములకు విమోచనము కలగజేశాడు. గత 9 సంవత్సరాల క్రితము నేను హార్ట్అటాక్తో చనిపోవలసిన వాడను. గత 4 సంవత్సరాల క్రితము బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోవలసిన వాడను. కానీ దేవుడు నన్ను బ్రతికించాడు. అలాగున మా అమ్మగారు, మా నాన్నగారు, మేము కొన్ని ప్రమాదాలకు గురి అయినప్పుడు దేవుడు మమ్ములను ఎంతగానో ప్రేమించి తప్పించాడు. మమ్ములను మాత్రమే కాదు, నిన్ను, నీ కుటుంబాన్ని కూడా దేవుడు అనేక పర్యాయాలు కాపాడి మీ ప్రాణమును విమోచించి ఉన్నాడు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. 4వదిగా మేలుతో మన హృదయమును తృప్తిపరుచుచున్నాడు. 5వదిగా మనం గమనించినట్లయితే మనకు న్యాయము తీరుస్తూ ఉన్నాడు. అంటే ఎవరైతే బాధతో ఉన్నారో వారికి న్యాయం చేస్తూ ఉన్నాడు. 6వదిగా ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు గనక ఆయన మనపై దయ కనపరుస్తూ ఉన్నాడు. 7వదిగా మనం గమనించినట్లయితే దీర్ఘశాంతము కలిగిన వాడు. 8వది కృపా సమృద్ధి గలవాడు. 9వదిగా కోపించనివాడు. ఆయన ఎన్నడూ కోపించనివాడు. ఒకవేళ ఆయన కోపిస్తే, మనపైన కోపము చూపితే మనలను క్షమించేవాడు కాదు. ఆయన క్షమించే మనసు కలిగిన వాడు గనక ఏనాడు నీపైన, నాపైన ఆయన కోపము చూపడం లేదు. క్షమించే మనసు కలిగినటువంటి దేవుడు మన యేసయ్య. కనుక ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము అని కీర్తనకారుడు చెప్పినప్పుడు ఆయన కృప మనపై ఎంత అధికముగా ఉన్నది అని వాక్యం సెలవిస్తూ ఉంది. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో అనే పదములో ఆయన కృప అంత అధికముగా ఉన్నది అని వాక్యం సెలవిస్తూ ఉంది. క్రీస్తునందు ప్రియమైన వారలారా, భూమి చివరి అంచు ఎవరైనా చూశారా? ఎవరూ చూడలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో ఎవరైనా చూశారా? చూడలేదు. ఆకాశమునకు ఇది సరిహద్దు అని ఎవరూ చెప్పలేరు. నాసా వారు కూడా చెప్పజాలరు. వారు ఒక స్థలము వరకు మాత్రమే కొన్నిటిని వారు ప్రయోగించగలరు. ర్యాకెట్లు కానీ కొంత స్థలం వరకే విమానాలు కూడా వెళ్ళగలవు. కానీ ఆకాశపు అంచు వరకు ఏవీ ఇంతవరకు వెళ్ళలేదు. ఎవరు కూడా ఆకాశపు అంచును చూడలేదు. అసలు ఆకాశము భూమి కంటే ఎంత ఉన్నతముగా,
ఎంత ఎత్తుగా ఉన్నదో ఎవరికీ కూడా తెలియదు. కనుక దేవుని కృప తన బిడ్డల పట్ల భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన కృప కూడా నీ పట్ల నా పట్ల అంత ఉన్నతముగా ఉంది అని ఈ కీర్తనకారుడు దావీదు గారు తెలియచేశారు. ఆ కృపను బట్టి ఈరోజు నేను నా ఇంటివారు, నీవు నా ఇంటివారు నీవు నీ ఇంటివారు భూమి మీద బ్రతికి ఉన్నారు. మనం భూమి మీద ఉన్నాము అంటే దేవుని కృపనేనని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఉన్నతమైన కృప ప్రేమ కలిగిన వాడు మన యేసయ్య. అందును బట్టి మనం యేసయ్యకు వందనాలు స్తుతులు చెల్లించాలి. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుని యందు భయభక్తులుంచిన వారి ఎడల ఆయన అపారమైన కృప కరుణా వాత్సల్యములు చూపించే దేవుడు. ఆయన ప్రేమ చూపించి ఆయన రక్షించే దేవుడు, కాపాడే దేవుడు. కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో కొంతమంది దేవునికి అవిధేయత చూపుతూ ఉంటారు, అవిశ్వాసాన్ని కనపరుస్తూ ఉంటారు. అట్టి వారి పట్ల కూడా ఆయన ప్రేమ కృప వాత్సల్యత ఎడతెగక ఉంటుంది. కొన్ని సందర్భాలలో దానిని గ్రహించిన వారు, గమనించిన వారు ఆ కృపకు పాత్రులై ఆ కృపను వర్ణిస్తూ వివరిస్తూ మేలులు చేస్తూ ఉంటారు. అందును బట్టి వారిని బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. క్రీస్తునందు ప్రియమైన వారు మరొక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు దేవుడు కూడా నీ ఎడల నా ఎడల ఆయన జాలి పడుతూ ఉన్నాడని మనము అల్పులమని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన కృప కొరకు కనిపెట్టుకొని వారి మీద ఆయన కృప యుగయుగములు ఉంటుంది అని దేవుడు తెలియచేశాడు. కనుక ఈరోజు దేవాది దేవుడు నీవు కనిపెడుతున్న వాగ్దానము నీకు ఈరోజు అనుగ్రహించాడు. నీ ఎడల నా ఎడల మన ఎడల మన బిడ్డల ఎడల ఆయన కృప అధికముగా ఉన్నది. ఆ కృప ఇప్పుడును ప్రభువు రాకడ పర్యంతము వరకు నీకు నాకు మనకెల్లరికీ సదా తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్. తలలు వంచండి, నాతో ప్రార్థనలు ఏకీభవించండి. దేవుడు చూపిన ఈ కృపను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. దయగల మా తండ్రి, మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ, నాయన మా ఎడల మీ కృప ఉంది, కానీ ఆ కృప భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో అంత ఉన్నతముగా ఉన్నదని మీరు మాకు జ్ఞాపకం చేశారు. మేము మంటివారమని నీవు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నావు. అవును తండ్రి, నేడు ఉండి రేపు నాయన పొయ్యిలో వేయబడే ప్రభా ఆ మొక్కల కంటే నాయన మీరు శ్రేష్ఠులు అన్నారు. మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నాయన కొంతసేపు కనపడి అంతలోనే ఆవిరైపోయే మా జీవితాలను మీరు అనునిత్యము కాపాడుతూ ప్రతినిత్యము మీ కృపను ధ్వజముగా మాపై ఉంచి మా బిడ్డలపై ఉంచి మా బిడ్డలు నాయన మరి చదువుల యందు ఉద్యోగాల యందు ఉంటుండగా వారికి సాయం చేస్తున్నారు. ఆయన మరి కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లలను ఇతర దేశాలకు పంపాలని చేసిన ప్రయత్నాలు, వారు చేసిన ప్రార్థనలకు మీరు ప్రతిఫలం ఇచ్చారు. దూర దేశాలలో నాయన బిడ్డలు చదువుల రీత్యా వెళ్ళి చదువుకొని చదువులలో ఉత్తీర్ణత పొంది ఒక ఉన్నతమైన స్థితిలో వారు ఉద్యోగాలు చేస్తూ ఉంటుండగా తల్లిదండ్రులు ఆ బిడ్డలను చూసి ఎంతో సంతోషిస్తున్నారు. అంత మాత్రమే కాకుండా వారికి వివాహ వయసు వచ్చి ఉండగా వివాహ విషయంలో కూడా మీరు కృప చూపుతూ సహాయం చేసి మహిమను పొందమని ప్రార్థిస్తూ ఉన్నాను. మా ప్రియులు శ్రీహరి నాయక్ భాగ్యశ్రీ గారులను మీరు ప్రేమించి నాయన వారికి ఇచ్చిన శ్రీకాంత్ను బట్టి, కుమారుడు హారిక బిడ్డను బట్టి వందనాలు. శ్రీకాంత్ వివాహము రంగరంగ వైభవంగా నాయన మీరెంతో ఘనంగా జరిగించారు. గొప్ప కార్యము ఆ కుమారుడి జీవితంలో జరిగించి చక్కటి సతిమనని మీరు ఇచ్చినందుకు వందనాలు. ఆ కుటుంబం నిత్యము మీ సన్నిధిలో సాక్షిగా ఉంటుండగా ఆయన హారిక వివాహ విషయంలో కూడా సహాయం చేసి మీరు మహిమను పొందమని ప్రార్థన చేస్తున్న కుటుంబాన్ని దీవించండి. మా ప్రియులందరిని బట్టి మీకు వందనాలు. కిరణ్ సార్ సుధమను బట్టి వందనాలు. పరిమళకను బట్టి, తేజక్కను బట్టి, వాల్టర్ సార్ని బట్టి, వారికి ఇచ్చిన కుమారుడు కోడళ్ళు అల్లుళ్ళను బట్టి, మనవరాళ్ళను బట్టి పేరు పేరున వందనాలు. ప్రభుదాస్ సార్ గారిని బట్టి, జేకబ్ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా మీకే ప్రభుదాస్ గారి కుమారులను బట్టి, కోడళ్ళను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అంత మాత్రమే కాకుండా పరంజ్యోతి గారిని బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. జయన్న గారిని బట్టి, శోభక్కని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. పిల్లలను వారి కుటుంబాలను దీవించండి. వివాహ వయసు వచ్చిన బిడ్డల కొరకు
ప్రార్థించమని కోరుతున్నప్పుడు యేసు నామమున వారి జీవితంలో కార్యాలు జరుగునుగాక. ఇంకా ఎంతమంది అయితే నాయన యూట్యూబ్ ఛానల్లో వాగ్దానాలు విని విశ్వసించి ప్రార్థించమని కోరుతున్నారు, వారందరి ప్రార్థనలకు యేసు నామమున జవాబు కలుగునుగాక. అంత మాత్రమే కాకుండా నాయన అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి స్వస్థత దయచు, సంతానము లేక బాధపడుతున్న వారికి సంతానం దయచు, గర్భవతులుగా ఉన్న వారికి సుఖప్రసవం దయచు. ఆయన మీకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాను. సర్వశక్తిమంతుడమైన దేవుడు, మీ కృపా వాత్సల్యత ఎడదగగా ఉన్నది కనుక ఆ కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఆ కృప శాశ్వతంగా మాతో ఉంచు. మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించినవి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధి, సహాయం, సమాధానం మీ కృపకు పాత్రుడైన బిడ్డలందరికీ, మమ్మలను, మా కుటుంబాలను, మా బిడ్డలను, మా తల్లిదండ్రుని ప్రేమించి మా కొరకు ప్రార్థిస్తున్న వారందరికీ, సహాయం చేసిన వారందరికీ, చేస్తున్న వారందరికీ మీ కృపా సత్యములు సదా తోడే ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. May God bless you. May God bless you all.